ఆర్ గ్యారెంటీ 100 దినాల్లో చేయాలా, కానీ దాంతో సహా ఇది కూడా అంతే స్పీడ్లో ఈ డిక్లరేషన్లో ఇచ్చిన వాగ్దానాలు కూడా పూర్తి కావాలా సైమల్టేనియస్గా. దానికి బడ్జెట్ ఎంత, మేము ఎంత వాగ్దానం చేసినాం రివ్యూ చేసుకున్నాం. ఇవాళ మేము ముగ్గురు చైర్మన్లో ఒక చైర్మన్ ఫోన్లో మాట్లాడి 5 మినిట్స్లో చేరబోతున్నారు మా ఎస్టీ చైర్మన్ గారు. చేసుకొని రేపు ఎల్లుండి నేను సెక్రటరియట్లో ఛార్జ్ తీసుకున్న తర్వాత, అంటే ఛార్జ్ ఏముంది, బిల్డింగ్ మాకు అలాట్ చేసిన బిల్డింగ్తో కూర్చొని ఆల్ సెక్రటరీస్తోని, ఆల్ అంటే మా డిపార్ట్మెంట్ సెక్రటరీస్, ఎస్టీ మైనారిటీ వెల్ఫేర్ సెక్రటరీ, ఎస్సీ వెల్ఫేర్ సెక్రటరీ, ఎస్టీ వెల్ఫేర్ సెక్రటరీ, బీసీ వెల్ఫేర్తో కంబైన్డ్గా మీటింగ్ చేసి బడ్జెట్లో మేమేం పెట్టాలా, బడ్జెట్లో మేము ఇచ్చిన మేనిఫెస్టోలో పెట్టింది మీరు పెడుతున్నారా లేదా, ఆఫీషియల్స్ మీ ప్రపోజల్స్ ఏమున్నాయి, దాంట్లో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే మా చైర్మన్ల సలహాలతో పార్టీ పరంగా మేము, గవర్నమెంట్ పరంగా శ్రీ ఫైనాన్స్ మినిస్టర్ భట్టి గారు, మళ్ళీ దాని తర్వాత గౌరవ ముఖ్యమంత్రితో కలిసి మనం ఇచ్చిన వాగ్దానాలు కొత్త మేము అడుగుతలేము, అది మా చైర్మన్లు రాతపూర్వకంగా రాసి రెడీగా ఉన్నారు. వాళ్ళు సింగిల్గా డిమాండ్ తక్షణమే ఇప్పుడు మైనారిటీస్ ఈ 4 కులాల దగ్గర ఎట్లా మేము ప్రజల్లో పోవాలా, వాళ్ళకి ఎట్లా మేము సాటిస్ఫై చేయాలా, ఇచ్చిన వాగ్దానాలు ఎట్లా కంప్లీట్ చేయాలా, ఈ విషయాల్లో మేము చర్చించుకున్నాం.